దయగల రక్షక మీకు స్తోత్రములు తండ్రి. ప్రేమగల దేవా మీకు వందనములు ప్రభా. మరొక దినమును మరి ఒక గడియను మాకు ఈవిగా బహుమానంగా ఇచ్చినారు. స్తోత్రములు ప్రభా. అవును తండ్రి, మీ జ్ఞాన వచనములను ప్రభా ఈ దినము నుంచి ప్రభా తన సామెతల గ్రంథాన్ని ప్రభా మేము ధ్యానించటానికి మా కృపనిచ్చినారు. స్తోత్రములు ప్రభా. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా జ్ఞానం ఉన్నది, ఎందుకంటే మీరే జ్ఞానం కనుక. అందుకే స్తుతిస్తున్నాను ప్రభా. నేను మా సిస్టర్ గారిని బట్టి కూడా స్తోత్రములు. న్యూస్ చదవటానికి ప్రభా మరి ప్రభా నాయన ప్రభా నా నోటికి తోడయ్యండి ప్రభా. మీ వాక్కులు మాత్రమే నా నోట ఉంచండి. జ్ఞాన వచనములోంచి మహిమ పొందమని సాతానందకార చీకటి శక్తుల ప్రభావం మాకు విరుద్ధంగా పనిచే చీకటి క్రియలను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తూ సిలువ విజయాన్ని కోరుకుంటూ మీరు మాకు తోడైన దేవుడు అయినందుకు స్తుతిస్తూ యేసయ్య నామములో స్తుతి ప్రార్థనలు మీకు అప్పచెప్పుకొని నమ్మి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ తలాడు. ఒకసారి నిజంగా కీర్తన గ్రంథం అంతటిని కూడా మనం ధ్యానించటానికి దేవుడు కృపనిచ్చినాడు. కీర్తన గ్రంథాన్ని ముగించుకోవటానికి కృపనిచ్చినాడు. బైబిల్ గ్రంథం అది శ్రేష్టమైనది. ప్రపంచం అంతటిలోకెల్లా పరిశుద్ధతను గురించి, అన్ని పుస్తకాల్లోకెల్లా పరిశుద్ధత గురించి, నీతి గురించి, న్యాయమును గురించి, యథార్థతను గురించి, భక్తి జీవితం గురించి చెప్పేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. మీరు చక్కగా అర్థం చేసుకుంటే పరిశుద్ధంగా కనిపిస్తుంది మనకి. ఇది పరిశుద్ధ గ్రంథము అని తెలుసుకుంటారు. సరిగా అర్థం చేసుకోలేని వారికి అది ఎప్పటికీ అర్థం కాదు. తప్పులు పట్టడానికి బైబిల్ దగ్గరకు వచ్చిన వాళ్ళని చాలామంది దేవుడు పట్టుకున్నాడు. కానీ కొందరు తప్పే మార్గంగా ఎన్నుకొని పరిశుద్ధాత్మను ఎవరైతే దూషిస్తారో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని కూడా వారికి క్షమాపణ లేదు అని బైబిలే చెప్తుంది. పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగంలో, రాబోయే యుగంలో కూడా క్షమాపణ లేదు. కాబట్టి వారి గురించి మనం ఏం చేయలేం. ఎందుకంటే వారికి వారే నాశనం తెచ్చుకున్నారు. అందుకే ఈ సామెతల పుస్తకంలో కూడా అన్ని డైరెక్ట్గా ఉన్నాయి. సామెతలు అంటే మనకు తెలుసు కదా, మామూలుగా లోక సామెతలు కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు. ఎగ్జాంపుల్కి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అన్నట్టుగా కొన్ని సామెతలు మనం ఉపయోగిస్తుంటాం కదా. ఎవరైనా కోపం నిష్కారణంగా కోపడుతుంటే, ఎక్కడో విసిగిపోయి వచ్చి ఇంట్లో విసుగు చూపిస్తూ ఉంటే మనం అట్లా అంటాం కదా. సామెతలు ఈ దైవికమైన సామెతలు దేవుడు రాయించినాడు. మొత్తము సొలొమోను గారే రాసినారు అని అన్నారు. కొన్ని సామెతలు ఇతరులు కూడా రాసినవి ఉన్నాయి. సొలొమోను గారు ఎన్నో సామెతలు రాసినారు. మనము మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే సొలొమోను గారు కొన్ని వేల సామెతలు రాసినట్లుగా, గీతాలు రాసినట్లుగా మనం చూస్తాం. ఇంకా మొక్కల గురించి, జంతువుల గురించి గొప్ప పరిశోధన చేశారని కూడా మనం తెలుసుకున్నాం. ఈ గ్రంథం చదవటం ద్వారా జ్ఞానం అంటే ఏందో తెలుసుకోవచ్చు. దీంట్లో మర్మాలు ఏమి లేవు, డైరెక్ట్గా దేవుడు చెప్పటం జరిగింది. జ్ఞానంగా ఏ విధంగా ఉండాలి, జ్ఞానము, తెలివి అనేది కూడా మనం ఏ విధంగా జ్ఞానం సంపాదించుకోవాలి అనే విషయాలన్నీ కూడా సామెతల గ్రంథంలో ఉన్నాయి. అయితే హీబ్రూ పదంలో వచ్చి హోక్మా అనే అర్థం జ్ఞానము, తెలివికి. అంటే ఇది మానసికంగా చురుకుదనం కంటే కూడా, కార్యాచరణ కంటే కూడా మించింది అని హీబ్రూలో అర్థం అనమాట. కాబట్టి సామెతలు చదివితే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఎక్కువగా. ఒకటంటే కొంతమంది చురుకుగా ఉంటారు కదా, చురుకుగా ఉంటే భాగ్యం అని ఉంది కదా. ఈ జ్ఞానయుక్తమైన సామెతలు చదువుతూ ఉంటే మనకు చురుకుగా ఉంటుంది, మన మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకటి డైరెక్ట్గా ఉంటుంది. యవ్వనులకి, పెద్దలకి, పిల్లలకి, స్త్రీలకి అందరికి సంబంధించినవి ఇందులో ఉన్నాయి. ఈ యొక్క అంటే మంచి జీవితం జీవించాలి అని ఈ గ్రంథాన్ని ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించి పెట్టినాడు. అంటే బుద్ధి లేని వారికి బుద్ధి కలిగిస్తుంది, దేవుని యందు భయభక్తులు అంటే ఏంటో చూపిస్తుంది. ఈ యొక్క విశ్వంలోనే మన స్థానం ఏందో ఒక అవగాహనకి మనకు రప్పిస్తుంది ఈ సామెతల గ్రంథం ప్రత్యేకించి. మంచి చెడులు మనకు తెలుసు, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గంలో నడవకూడదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తినకూడదు అని అన్ని కూడా స్పష్టంగా, అన్ని విషయాలు కూడా, తల్లిదండ్రులకు ఎలా లోబడాలి, యవ్వనులకి అన్ని విషయాలు కూడా ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం చూస్తాం ముందుకి. కాబట్టి ఇది మంచి శ్రేష్టమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చినాడు, అందుబాటులోకి తెచ్చినాడు. చాలా దేశాల్లో బైబిల్ గ్రంథాన్ని పట్టుకోవటానికి వీలు లేదు. బైబిల్ గ్రంథం పట్టుకొని
బయటికి చాలా దేశాల్లో ఏముంది, మనకు మన దేశంలోనే చాలా ప్రదేశాల్లో, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో అయితేమి, ఒరిస్సా ప్రాంతాల్లో అయితేమి, బైబిల్ గ్రంథాన్ని డైరెక్ట్గా పట్టుకొని పోవటానికి లేదు. బైబిల్ గ్రంథం చేతిలో చూస్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మనకైతే దేవుడు స్వేచ్ఛను ఇచ్చినాడు. ఈ స్వేచ్ఛని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. విమర్శిస్తారు, స్వార్థ చెప్తా ఉంటే, మంచి మాటలు చెప్తా ఉంటే, అదే ఈరోజు చూసుకోబోతున్నాం. జ్ఞానము కేకలు వేయుచున్నది, సంత వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము, దేవుడు జ్ఞానమైనాడు. పరిశుద్ధ దేవుని నమ్మమని చెప్తే కూడా ఒప్పుకోరు. సంత వీధుల్లో ప్రకటించినా ఒప్పుకోరు. ఆ దినాలు యేసుక్రీస్తు వారు చెప్పినప్పటికీ పరిసయ్యులు శాస్త్రులు వెనువెంట నడుస్తూ తప్పులు మోపటానికే వెంబడించారు. ఈ దినాల్లో తప్పులు పట్టడానికి బైబిల్ ఎలా చదువుతున్నారో ఆ దినాల్లో కూడా ఉన్నారు. యేసుప్రభు వారి దినాల్లో కూడా తప్పులు పట్టడానికి మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధన కాలంలో కూడా ఉన్నారు, మిశ్రిత జనం. ఈ విధంగా దేవుడు మనకు ఏదేమైనా మన పరిస్థితులకు అనుకూలంగా ప్రభువున జ్ఞానం అనుగ్రహించు, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో అని మనం జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకొని మనము వెళ్ళాలి. ఎటువంటి వారికైనా నిజంగా ఈ దినములో ఏం మనం గుర్తు చేసుకుంటే, ఎటువంటి వారికైనా కూడా జీవ మరణములు యెహోవా చేతిలో ఉన్నాయి అని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎటువంటి వారికి కూడా మరణము అనేది తప్పించుకోలేరు, ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అందుకే ప్రభువారు అన్నారు, అన్నిటికంటే ప్రభువుని దేవుని ఎక్కువగా ప్రేమించమని ఎందుకన్నారంటే, ఏ మనిషి అయినా చనిపోవాల్సిందే. చనిపోయినప్పుడు ఎక్కువగా ప్రేమిస్తే ఆ బాధలోంచి బయటికి రాలేవు. అందుకే ప్రభు అన్నాడు, మొదటి స్థానం నాకు ఇవ్వండి, నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించే, తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించండి అంటే, బుద్ధిహీనులు ఏమంటారంటే, ఈ దేవుడు ఏం దేవుడు, తల్లే కదా దేవుడు, తల్లి కంటే ఎవరున్నారు, తల్లిని మించిన వారు అంటే జన్మనిచ్చిన తల్లి అంటారు. దేవుడు ఎందుకంటాడంటే, ఒకరోజు నీ తల్లి ఉండదు, నీ తండ్రి ఉండడు, ఒకరోజు నీ వెంబడి ఉన్నవారు ఎవ్వరు ఉండరు. అందుకే ఎక్కువగా నన్ను ప్రేమించు, నేను యుగములు జీవించువాడను. ఒకవేళ నువ్వు చనిపోతే తిరిగి నీ యొక్క వారి దగ్గరికి నువ్వు చేరుకుంటావు. నన్ను నమ్మితే, నన్ను ఎక్కువగా ప్రేమిస్తే, వారు నా దగ్గరకు వస్తే నువ్వు కూడా నా దగ్గరకు వచ్చి వారిని కలుసుకుంటావు. అది దేవుడు చెప్పదలుచుకుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమించాలంటే తల్లికి ఒక గుడి కట్టేసి అక్కడ ఒక టెంకాయలు పూజలు చేసేస్తే ఏదో ఒక రోజైతే మరణిస్తుంది కదా, అటువంటివి చేయలేం కదా. కాబట్టి అటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి జీవమరణములు దేవుని చేతిలో ఉంటున్నాయి. రీసెంట్గా 2 months బ్యాక్ ఒక కార్డియాలజిస్ట్ నిజంగా చనిపోయినారని విన్నా నేను, న్యూస్లో చూస్తే. అతను 38 years అని చెప్తున్నారు. అంటే గుండె ఆపరేషన్ చేసేవాడు. ఎంతమందికి ఆపరేషన్ చేసి ఉంటాడు అంటే, టాప్ మోస్ట్లో డాక్టర్స్లో ఆయన ఒక డాక్టర్ అంట. అది కూడా అంటే హాస్పిటల్లో రౌండ్స్లో ఉన్న టైంలో ఆయనకు హార్ట్ అటాక్ రావటం అంటే, ఎటువంటి వారికైనా ఎంత జ్ఞానవంతులకైనా చాలా అభ్యసించాడంట వైద్యంలో, చాలా రీసెర్చ్లు చేశాడంట, చాలా ఇయర్స్, దాదాపు 16 years మెడికల్ దాని మీద ఆయన చదవటం జరిగింది. అంత జ్ఞానికి 38 yearsలో హార్ట్ అటాక్ రావటం అంటే, హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్కి హార్ట్ అటాక్ రావటం అంటే, ఇండియాలోని భారతదేశంలోనే 100 మందిలో 8 మంది అంటే టాప్ మోస్ట్ డాక్టర్స్ ఆయన చుట్టూ ఉన్నారంట. ఆ టైంలో ఆయన కొంతసేపు మాత్రమే ఆపగలిగారు ఆ ప్రాణాన్ని భూమి మీద ఉండటానికి, ఆయన శరీరంలో ఉండటానికి. కానీ చివరికైనా చనిపోయినాడు. ఆయనకి వైద్యం చేసే వరకు కూడా ఆయన బ్రతకలేకపోయాడని. అంటే ఎటువంటి వారైనా మరణాన్ని తప్పించుట దేవునికి తప్ప ఎవరి తరం కాదు. ఎవరిని దేవుడు ప్రాణం తీసుకోడు, ప్రాణం ఇస్తాడు. ఆయన ప్రాణం ఇచ్చినవాడు. ఏదన్నా పొరపాటు ఉంటే అది మానవుల్లోనే ఉంటుంది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటే ఎటువంటి వారికైనా అందుకే జ్ఞానం కలిగిన సామెతలు మనం చదువుకుంటూ జ్ఞానంగా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు మనకు ఉండాలని ఇష్టపడతాడు. అందుకని మనము ఆయన్ని నమ్ముకోవాలి, ఆయన వైపు చూడాలి. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడే మనకు ఆయుష్ ఇచ్చేవాడు, దేవుడే మనకు దేవుడు పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలి. దేవుడని దేవునికి ఒక బొమ్మ పెట్టేసి అక్కడ డ్యాన్సులు, విచ్చలవిడిగా ప్రవర్తించటం, తాగటము విచ్చలవిడిగా చేస్తే
దేవుణ్ణి చిన్నతనం చేసినట్టు కదా. అంటే దేవుడు ఎటువంటి వాడు అనేది అది ప్రూవ్ చేయటం అవుతుంది. అందుకే దేవుడు విగ్రహారాధన వద్దు అన్నాడు. ఒక విగ్రహాన్ని పెట్టి అక్కడ అంటే వినకూడని పాటలు వింటూ వేయకూడని డ్యాన్సులు వేస్తూ ఆ విధంగా ఉంటే దేవుణ్ణే చిన్నతనం చేసినట్టు. అటువంటి దేవుడు చూడగలుగుతాడా? మన దేవుడు పరిశుద్ధుడు, నీతివంతుడు. అందుకే అన్నాడు ప్రభువారు, నాకంటూ ఒక విగ్రహం పెట్టొద్దు. ప్రభువుని మనం ఎప్పుడు చూడలేదు. దేవుని చూచి బ్రతుకు నరుడెవడు అనుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. ప్రభువుని మనం చూడలేదు. ప్రభువుకు ఒక రూపాన్ని ఎలా ఏర్పరుస్తారు? ఏదో ఒక బొమ్మ, ఒక ఐడియాతోటి అట్లా గీస్తారు. ఎందుకంటే యూదులు ఏ విధంగా ఉన్నారో ఆ యూదులు జుట్టు కత్తిరించారు కాబట్టి ఆ జుట్టుతోటి వాళ్ళ డ్రెస్ ఏ విధంగా ఉంటుందో, ప్రభువారి అంగీ కూడా ఏ విధంగా ఉందో బైబిల్లో ఉంది కాబట్టి ఒక ఐడియాతోటి వాళ్ళు ఒక పిక్చర్ వేస్తారు. సరే, అది ప్రభుకి సంబంధించింది కాబట్టి ప్రభు యొక్క పిక్చర్లో ఆ వాక్యాలు పెట్టుకోవటం, అంతవరకు వాక్యం చూసుకోవటం మంచిదే, కానీ దాన్ని విగ్రహంగా పెట్టుకోవటం అది మంచిది కాదు అంటాడు. అందుకే దేవుడు విగ్రహం పెడితే దానికి ఏదో ఒకటి చేస్తారు. విగ్రహం అంటే బొమ్మ పెట్టుకుంటే దాన్ని ఏదో ఒకటి చేయటానికి ఆ బొమ్మను పెట్టుకుంటారు. దాన్ని ఆరాధించటానికో, ఆ బొమ్మనే నమ్ముకోవటానికో. బొమ్మను చూసినప్పుడు ఆ బొమ్మే దేవుడని బొమ్మ మీదకే పోతుంది. ఆ బొమ్మనే ఆరాధిస్తారు, బొమ్మనే గణపరుస్తుంటారు. ప్రభు వైపు పోదు. ఆయన ఆత్మ అయిన దేవుడు. ఆత్మ మీద ధ్యానం ఉంచాలి, పరిశుద్ధాత్మ మీద ధ్యానం గమనం మనం ఉంచాలి. అందుకే దేవుడు విగ్రహారాధన అసహించుకున్నాడు. ప్రభు ఆత్మ మీ హృదయాల్లో వసిస్తాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉంటే మన హృదయాల్లో వసిస్తాడు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభు గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఏదేమైనప్పటికీ కూడా ప్రభుని మనము ఒక్కసారే చనిపోతాం, ఒక్కసారే ప్రభుని చేరుకుంటాం. ఆ ప్రభుని మనం గట్టిగా పట్టుకుందాం. హెబ్రీ 9:27-28 మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు జరుగును. కాబట్టి తీర్పు, జీవము, మరణము అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయి. మన క్రియల చొప్పునే మనకు ప్రతిఫలం. ప్రభు ప్రతిఫలం ఏ విధంగా ఇస్తా అంటే ఎవరి క్రియ చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన తప్పుడు నిందలు మనుషుల మీద మోపడు. కాబట్టి ఆ విధంగా మనం సామెతల గ్రంథంలో నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్న బద్దులమైన ఇంట్రడక్షన్ గా మనకు మొదటి 3 వచనాల్లోనే ఉంది. దావీదు కుమారుడు రాసినాడు సొలొమోను అని. దావీదు కుమారుడైన ఇశ్రాయేల్ రాజైన సొలొమోను. ఇశ్రాయేలుని సొలొమోను పరిపాలించిన దావీదు తర్వాత దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని, నిబంధనను నెరవేర్చుకుని తన కుమారుడైన సొలొమోను, చాలా మంది కుమారులు దావీదుకు ఉన్నప్పటికీ దేవుడు సొలొమోను కోరుకున్నాడు. సొలొమోను రాజుగా చేసినాడు. ఆయన ఎవరిని కోరుకుంటాడో మనకు తెలియదు. ఆయన యొక్క మనస్సు ఒక మర్మయుక్తమైనది. ఆయనకి జ్ఞానం ఇచ్చినాడు దేవుడు. జ్ఞానం అడిగినాడు, ఎదురాడలేదు సొలొమోను గారు అబ్షాలోము వలె. అందుకే దేవుడు లోబడేవాడిని కోరుకుంటాడు, కానీ చివరి వరకు అయితే కాపాడుకోలేకపోయినాడు. మధ్యలో తప్పుటడుగులేస్తూ వచ్చినాడు, కొంత తప్పిపోయినాడు కూడా. దేవుడు చెప్పినవి తండ్రి వలె నడుచుకోలేకపోయినాడు. అందుకే 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోను గారికి దేవుడు చెప్పినాడు, నువ్వు నీ తండ్రి అయిన దావీదుల వలె నువ్వు యథార్థంగా నడిస్తే, ఆ విధంగా నడిస్తే నేను కూడా నిన్ను దావీదులాగా నిన్ను చివరి వరకు కాపాడుకుంటా అని చెప్పినాడు. తప్పిపోయినాడు సొలొమోను గారు ఆ విషయంలో. సొలొమోను అంటే సమాధానము అని అర్థం. సొలొమోను అని దావీదు పెట్టుకున్నాడు తన కుమారుడికి. యెదిద్యా అనే ప్రవక్త పెట్టినాడు, నాతాను ప్రవక్త. ఈ విధంగా దావీదు యొక్క సమాధానము సొలొమోను కాబట్టి పేరుకి తగ్గట్టుగా ఆ రాజ్యంలోని సమాధానం ఉండింది ప్రజల మధ్యలో. ఎంతో జ్ఞానం, ఆ జ్ఞానయుక్తమైన వాక్కులు సామెతల్లో కూడా రాసినాడు కొన్ని అధ్యాయాల్లో. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములు గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమును అందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు డైరెక్ట్ గానే ఉన్నాయి. ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ యొక్క 4 వచనాల్లో ఉన్నాయి. తర్వాత జ్ఞానం కలవాడు విని పాండిత్యం. నిజంగా జ్ఞానవంతుడైతే ఈ జ్ఞాన వాక్కులు విని తనకున్న పాండిత్యం ఏదో కొంత ఉంటుంది కదా మనలో, దేవుడు పెడతాడు. అరోకొరో జ్ఞానం ఖచ్చితంగా ప్రతి మనిషికి ఇస్తాడు దేవుడు. ఈ వచనాలు చదివినప్పుడు జ్ఞానం గలవాడేమో తనకున్న పాండిత్యాన్ని ఇంకా వృద్ధి పొందించుకుంటాడంట. వివేకం కలవాడేమో ఆలకించి ఈ యొక్క నీతి సూత్రాలను సంపాదించుకుంటాడంట. మనం చదువుతాం కదా, చదివిన దాంతో తృప్తి పడం కదా, ఇంకా కొన్ని రీసెర్చ్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం ఆసక్తి ఉన్నవారమైతే
బైబిల్ గ్రంథం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని చారిత్రక విషయాలు, ఇంకా కొన్ని ఆ దినాల్లో ప్రభువారు ఏం చేశారు, ఈ దినాల్లో ఇశ్రాయేల్ నుంచి కూడా చూపిస్తా ఉన్నారు వీడియోస్ తీసి. ఆ ప్రాంతాలు, ప్రభు తిరిగిన ప్రదేశాలు, దావీదు రాజు ఎక్కడ పరిపాలించాడు, ఎక్కడ వాళ్ళు బలులు అర్పించారు, అవన్నీ కూడా చూపిస్తా ఉన్నారు. అంటే విత్ ప్రూఫ్ అన్నమాట, ప్రూఫ్తో కూడా. నేను చాలా చూస్తాను, ఒక తమ్ముడు పెడతా ఉంటారు, అది చూస్తాను నేను చాలా సంతోషంగా అది అక్కడికి వెళ్ళి చూసినట్లుగా అనిపిస్తాను. ప్రభు తిరిగిన ప్రదేశాలు కనీసం వీడియో ద్వారా అయినా చూడగలుగుతున్నామని. అటువంటి యొక్క మనకు దేవుడు అంత దగ్గరగా తీసుకొని వస్తున్నాడు. ఈ దినాలు, చివరి దినాలు, ఈ దినాల్లో దేవుడు అంటే యేసు ప్రభు వారు తెలియని వారు దాదాపుగా లేరు. ఎక్కడో కొంతమంది ఉన్నారు. వారి కోసం ప్రభు అక్కడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే అంతటా అందరూ మారుమనసు పొందాలని ప్రభు ఇస్తున్నాడు. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ప్రభువారైతే తన గురించి తాను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆ దినాలు అనేకులకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ దినాల్లో జీవితం గురించి విరక్తి చెంది ఆ పర్వతాల దగ్గరికి పోయిన పాండిత్యం కలిగిన వారు, అంటే తమ కుటుంబాన్ని విడిచిపెట్టి పర్వతాలకు పోయిన ఋషులకు కూడా ఆయన తను తాను కనపరుచుకున్నాడు. వీలైతే వాళ్ళు రాసినవి కూడా ఈసారి చూద్దాం, ఇప్పుడు కాకుండా. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎవరైనా నన్ను కనుగొని తడువులాడి కనుగొందురేమో అని ఆయన అన్ని విధాలుగా ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. వేదాల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ మనుషులకి దాన్ని అందకుండా సాతానుడు ఇహ సంబంధమైన దేవత కన్నులకి గురుడితనం కలుగజేస్తున్నాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టుగానే ఉంది. అదే సత్యము అన్నట్టుగా నమ్మిస్తున్నాడు సాతానుడు. ఆది నుంచి వచ్చిన దేవుణ్ణి మరిచిపోయేలాగా మధ్య మధ్యలో వేరే విగ్రహాలను తెచ్చిపెట్టి, ద్వేషాలతో నిమ్రోదు ద్వారా విగ్రహాలను తెచ్చిపెట్టి, ఎందుకంటే నోవాహు చేసిన దానికి జలప్రళయం వచ్చిందని కోపంతోటి తనే దేవుడుగా ప్రకటించుకున్నాడు. అక్కడ నుంచి కూడా విగ్రహారాధన స్టార్ట్ అయిపోయింది నోవ దినాల తర్వాత. ఈ విధంగా మనుషులు చేసిన దాన్ని సాతానుడు స్థిరపరిచి ముద్ర వేస్తాడు. మనం రక్షించబడే ప్రభు బిడలంగా ఉంటే ప్రభు తన బిడలుగా ఏ విధంగా ముద్ర వేస్తాడో సాతాను పిల్లలను కూడా సాతానుడు ఆ విధంగా ముద్ర వేసుకుంటాడు. ఏదేమైనా మన జ్ఞాన వాక్కులు విని జ్ఞానాన్ని మనము ఎక్కువ చేసుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం కొరకు ఎక్కువ సమయాన్ని మనం వెచ్చించాలి. వీటి చేత సామెతలు భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహిస్తారు అంది. కాబట్టి గూఢవాక్యాలు గ్రహించాలంటే మనం సామెతల గ్రంథాన్ని చదివితే చాలా మంచిది. ఇంకా సామెతలు 16:16 ఉంది, అపరంజన సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట చాలా శ్రేష్టం. వెండిని సంపాదించుట కంటే తెలివి సంపాదించుట ఎంతో మేలు. ఇది మేలు కలుగజేస్తాయి. జ్ఞానం సంపాదించుకుంటే అది మనకు మేలు చేస్తుంది. ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఆ జ్ఞానమే మనకు బోధిస్తుంది. అందుకే సంపాదించుకోవాలి. ఇంకా సామెతలు 7:4 జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పవలెను. అంటే జ్ఞానానికి అంత ప్రాముఖ్యతనిచ్చినారు. జ్ఞానాన్ని ఆ విధంగా చెప్పాలని, జ్ఞానాన్ని అంతగా ప్రేమించాలి అని. ఇంకా కీర్తనలు 119:9 కీర్తనకారులు రాస్తారు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? నీ వాక్యాన్ని బట్టే కదా. వాక్యమే జ్ఞానం, దేవుడే జ్ఞానం. జ్ఞానమైనవాడు దేవుడు. ఆ జ్ఞాన వాక్కులు తన భక్తుల చేత పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. కాబట్టి ఆ వాక్యం ద్వారానే మనం సరిచేయబడతాం. నీతి మార్గములో చెప్పమంటది జ్ఞానం, నీతి మార్గంలో నడవమంటది జ్ఞానం. పరిశుద్ధతయే నీకు మూలం, పరిశుద్ధతయే నేను పరలోకాన్ని చేస్తుంది అని చెప్తుంది జ్ఞానం. అది కూడా ఇష్టపడకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మతం మారమని ఎవరు చెప్పరు, మార్గములోకి రమ్మని మాత్రమే చెప్తారు. అది బుద్ధిహీనులకు అర్థం కాదు. కీర్తన 19:7 ఉంటా, బుద్ధిహీనులకి జ్ఞానము ఇది పుట్టిస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది. యథార్థమైన వాక్యం చెప్పినప్పుడు యథార్థవాదులు లోక విరోధులు అన్నట్టుగా యథార్థమైన వాక్కులు చెప్తే వినరు. కాబట్టి ఆ విధంగా మనమైతే దేవుడు మనకు అప్పచెప్పిన దాన్ని సంపూర్తి చేయాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తెలివి అనుగ్రహిస్తాడు. ఎలా దేవుని మనసు కనుక్కోవాలి, ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే దేవునికి దగ్గరయ్యే కొద్దీ ఆయన మనసు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. దేవునికి మనం ఎక్కువ ప్రార్థనలో, ఎక్కువ బైబిల్ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మనసు ఏదో మన మనసుకు తెలిసిపోద్ది.
కదా. ఎవరు ఎక్కువగా మన పిల్లలు మనకు ఎవరు దగ్గరగా ఉంటే వాళ్ళ మనస్సుని మనం ఎలా తెలుసుకుంటామో, వారు అడగకుండానే ఏ విధంగా మనం వారి అక్కర్లు తీరుస్తుంటామో, మనం కూడా ప్రభువుకి సమీపంగా దగ్గరగా ఆయనకి ఇష్టంగా బైబిల్లో చెప్పినట్లుగా నడుస్తూ ఉంటే ఆయన మనసు మనకు, మన మనసు దేవునికి అర్థమైపోద్ది. అట్లా దేవుని చిత్తం ఏందో, దేవుని మనసు ఏందో ఈజీగా తెలుసుకోవచ్చు. అక్కడ మర్మం ఏం లేదు. తర్వాత, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. తల్లి తండ్రులు దేవుని వాక్యం గురించి చెప్పినప్పుడు, దేవుని విషయాల గురించి చెప్పినప్పుడు, ఏ విధంగా నడవాలో జ్ఞానవాక్కులు చెప్పినప్పుడు, దేవుని వాక్యం నుంచి చెప్పినప్పుడు, మంచిగా బ్రతకండి అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా లోబడాలి. అది ఈ సామెతల్లో చెప్పబడింది. నిజంగా అటువంటి వాక్యాలు దేవుడు మనకు రాయించి పెట్టిన. నా కుమారుడా, పాపులు నేను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయటగా పొంచి ఉందము, నిర్దోషి అని ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము అని చెప్పినప్పుడు, పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము, సమాధిలోకి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలము తోనుండగా మనం వాళ్ళని మృంగివేయడం రమ్ము అని చెప్పినప్పుడు ఒప్పకము. ఇట్లా చాలా మంది యవనస్తుల్ని వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాటికి ప్రేరేపిస్తుంటారు. మన బిడ్డలకు మనం నేర్పుకోవాల్సిన ఇవి తల్లి బోధగా, ఇది తండ్రి బోధగా ఉన్నట్లయితే మన పిల్లలు తప్పిపోరు. నువ్వు ఎవరైనా నిన్ను చెడుకి ఎంకరేజ్ చేస్తే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాలి. నాకు 10th క్లాస్ అయిపోగానే మా యొక్క సార్ వాళ్ళ మిస్సెస్ అందరిని తీసుకొని ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరూ సినిమాకి వెళ్తున్నారు. అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్. మనం వెళ్దాం, గిద్దలూరు ఎగ్జామ్ రాసినాము, వెళ్దాం పదండి అంటే నేను చెప్పాను, నేను రాను అని చెప్పాను. మీ అమ్మ నాన్నకి మేము చెప్పము, మీ మమ్మీ వాళ్ళకి చెప్పము రమ్మంటే, మా దేవుడు నన్ను చూస్తాడు, అమ్మకు తెలియపోయినా నాన్నకు తెలియపోయినా నా దేవుడు నన్ను చూస్తాడని చెప్పగలే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ వయసులోనే సార్ మిస్సెస్, ఆమె మ్యాథ్స్ సార్ మిస్సెస్ అయినప్పటికీ నో అని చెప్పడానికి ఆ ఏజ్ లోనే ప్రభు కృపనిచ్చినాడు. మరి ఎట్లా వెళ్తావు, నువ్వు వెళ్ళలేవు కదా, నిజంగా చాలా దూరం, నాకు ఏరియా కూడా తెలీదు, వెళ్ళటం మాత్రం తెలుసు, అంటే గుర్తులేదు ఏరియా. నా దేవుడు నాకు చూపిస్తాడు, నేను వెళ్తానని చెప్పాను. అంత ధైర్యం ఇచ్చినాడు. వాకబుల్ డిస్టెన్స్ లో దగ్గర 10 minutes వాక్ చేయాలి అక్కడి నుంచి. సరే మేము సినిమాకి వెళ్ళిపోతున్నాం, నువ్వు వెళ్తావు కదా అంటే నేను వెళ్ళిపోతాను. నడుచుకుంటూ వచ్చి మందిరానికి వెళ్ళాను, మందిరంకి వెళ్ళాను, మందిరం దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను. నిజంగా పాపులు నిన్ను ప్రేరేపించక ఒప్పకము, మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ప్రభు చెప్పేది. కాంప్రమైజ్ అయితే మనం వాడుకోలేడు దేవుడు. మనం ఏ విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా వారిని ప్రభువు కోరుకుంటాడు. అది ప్రభువు కోరుకునేవారు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభు మనల్ని వాడుకొనగలడు చాలా విషయాల్లో కూడా. అందుకే సామెత 4:27 ఉంటది కదా, నీవు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరుగుకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకో. కీర్తనలు 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. అసలు పాపులు నడిచే మార్గంలో నిలబడకూడదు. కొద్దిసేపు అట్లా నిలబడ్డామంటే అనిపిస్తుంది ఏం కాదులే అనే ఆలోచన రావచ్చు. అందుకే అసలు నిలబడొద్దు అన్నారు ప్రభువారు. వాళ్ళ ఆలోచన చొప్పున అస్సలు చెయ్యొద్దు, దుష్టుల ఆలోచన చొప్పున. దేవుని బిడ్డల ఆలోచనలు, దేవుని ఆలోచనలు, బైబిల్ చెప్పేది మనం చెయ్యాలి. అది ప్రభువారు మన నుంచి ఆశపడేది. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి. ఇంకా 13లో పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, వాళ్ళు దోపుడు సంపద. ఈ దినాలు అదే కదా, డబ్బు కోసం. ఆడపిల్లలు కూడా ఎట్లా అంటే అసలు మగపిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు ఆడపిల్లలు, యవనస్తుల పిల్లలు. ఎంత ధైర్యం, ఎన్ని గుండెలుండాలి వాళ్ళకి. ఆ దినాల్లో మగపిల్లల్ని చూస్తే ఆడపిల్లలు భయపడేవాళ్ళు, ఏం చేస్తారు అని. ఆడపిల్లల్ని ఒక్కరిని పంపిలేని పరిస్థితులు ఒక టైంలో. ఇప్పుడు మగపిల్లల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ట్రాప్ చేస్తున్నారు, ఫోన్ చేసి వాళ్ళని ఇష్టపడుతున్నామని వాళ్ళకి ఏవేవో మెసేజ్లు పెట్టి, చండాలపు వీడియోలు పెట్టేసి, వాళ్ళు వీడియోలో మాట్లాడుకొని, వీడియో కాల్ ఆన్ చేసి వీడియో కాల్స్ చేసి, ఈ విధంగా చేసి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎంత భయంకరం కదా. అటువంటివి మనము అట్లాంటి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకి, అటువంటి వారికి దూరంగా ఉండాలి. అది బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దేవుడు చెప్పేది మనకు అది. మనం వాళ్ళని నింపుకుందాం. పరుల సొత్తు, పరుల సొమ్ము మనకు వద్దు అని చెప్పాలి, నేర్పించాలి. నీవు అది నిలవదు ఆ సొమ్ము అని చెప్పాలి. నీవు మాతో పాలువాడయుండుము, మనందరికీ
సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడని వారి మార్గంలో పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదం వెనుకకు తీసుకో. వారి త్రోవల్లో కూడా నడవద్దు. కీడు చేయుటకి వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకి వారు త్వరపడుచుందురు. హత్య చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఈ దినాల్లో బైబిల్లో జరుగుతున్నాయి, చెప్పిన సామెతలు ఉన్నాయి, ఎగ్జాక్ట్ గా జరుగుతున్నాయి. మొన్న ఒక ఆమె ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఆమె సర్వెంట్ గా జాయిన్ అయిపోయింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. ఆడ మనిషి తీసుకుంటే దొంగతనం చేసేది వెళ్ళిపోవచ్చు కదా పాపము. ఆయన మంచోడని మానేసిన పని ఆమె అని ఏడుస్తుంది. కొత్తగా జాయిన్ అయింది, ఒక 1 వీక్లో అన్ని కనిపెట్టేసింది, ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని తీసేసుకుంది. తన భర్తను పిలుచుకుంది. యజమాని నిద్ర కలిసి భార్యాభర్తలు నిద్రలో ఉన్నప్పుడు అమ్మ మందేదో కల్పించిందంట ఆహారంలో, అది తిన్నాడు. నిద్రపోయేటప్పుడు ఆయన చంపేసి వెళ్ళిపోయినారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆయన పైన వాళ్ళ తల్లి ఆధారపడింది, వృద్ధురాలు 90 ఏళ్ళ ముసలావిడంట. ఎంత క్రూయాలిటీ. మనం చంపుదామని పిలుచుకుంటారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. అటువంటి దినాల్లో ఉన్న తమ్ముడు తామే పట్టుకున్నట్టుకై దాగేందురు. పాతకులందరి గతి అట్టిదే. ఇటువంటి ఆశలు పడేవారికి వాళ్ళ స్వనాశనమునకే పొంచి ఉందరు. వాళ్ళ నాశనం వాళ్ళే పట్టుకుంటారు, తెలుసు, చేస్తుంటారు, చంపుతుంటారు, వాళ్ళని పట్టుకొని జైల్లో పెడుతుంటారు, మళ్ళీ చేస్తూనే ఉంటారు. అదే బుద్ధిహీనులు అంటే అదే. మేము దొరికిపోతామని వాళ్ళకి తెలుసు, కానీ చేస్తారు. చేయాల్సింది చేయకుండా ఉండనే ఉండరు. దాన్ని స్వీకరించి వారి ప్రాణం అది తీయును. ప్రాణం తీస్తుందని తెలిసినా కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకా జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తాం, సంత వీధులు బిగ్గరగా కేకలు వేస్తాం, గొప్ప సంధి వేస్తాంలో ప్రజలకు ప్రకటన చేస్తూ ఉంది. పురద్వారంలో పట్టణములు జ్ఞానం ప్రచురం చేస్తూ ఉంది. కాబట్టి జ్ఞానము, దేవుడు జ్ఞాన వచనాలు బయట కూడా వినిపిస్తున్నాడు. ఆ దినాల్లో ప్రభు వారు కూడా మత్తయి 13:54 మనం చూస్తే, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినాయి అంటారు. అంటే ప్రభు జ్ఞాన వాక్కులు బయటికి వెళ్ళి బోధిస్తా ఉంటే, వీధుల్లో నడుచుకుంటూ బోధిస్తా ఉంటే ఆశ్చర్యపోయే విధంగా ఉన్న దేవుని మాటలు. ఇక మత్తయి 13:2 బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను. ఆ జనందరూ ధరని నిలిచి ఉండగా, నిజంగా ధోని ఎక్కి నడిచినప్పుడు ప్రభు వారు బ్రతుకున్న జనాలన్నిటిలో జ్ఞానబోధ చేసినాడు. జన సమూహం ఆశ్చర్యపోయే విధంగా వీధులలో జ్ఞానం. కొండ మీద ప్రసంగం, కొండ ఎక్కినప్పుడు 1000 మంది ప్రజలు వచ్చి విన్నారు. ఆ విధంగా ఈ దినాలు బహిరంగ సువార్తల్లో కూడా చెప్తున్నారు. వినేవాళ్ళు వింటారు, వినేవాళ్ళు రక్షించబడి చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటారు. ఏ విధంగా వాక్యం చెప్తుంటే బయటికి వీధుల్లోకి వచ్చి వాక్యం చెప్పే వాళ్ళని విని మేము రక్షించబడ్డాము అని. నేను ఒక అమ్మాయి సండే ఒక అమ్మాయి వచ్చింది, అన్ని తాయెత్తులన్నీ కట్టుకొని వచ్చింది. మందిరానికి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మమ్మీకి పొట్ట ఆపరేషన్, ఆమె తరచుకు నేను పలకరిస్తుంటాను. నేను చెప్పిన నా అమ్మాయిని పిలిచి, మమ్మీకి చెప్పు ఈ మొత్తం కట్ చేసి కాల్చేయమని చెప్పు అని చెప్పాను. అందులో ఎందుకంటే సాక్ష్యం, ఒక అతను సాక్ష్యం చెప్పినాడు. వాటిల్లో చీకటి శక్తులు ఉంటాయి. మేము ఆ విధంగా చేసేవాళ్ళం ఒకప్పుడు. ఆయన ప్రభు నమ్మిన తర్వాత వచ్చిన సాక్ష్యం అది తీసివేసి ఈ సండే రావటం జరిగింది. నిజంగా ఉంటే మనము ప్రభు వైపు ఉండాలి, తిన్నగా నడవాలి, ప్రభుని గ్రహించాలి. జ్ఞానవాక్కులు మనము దేవునికి లోబడిన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఎట్టనగా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు. ఆనందించరు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుంటారు. ఈ దినాల్లో జరుగుతున్నవి యూట్యూబుల్లో అంటే హేళనగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డల్ని అపహాస్యం చేస్తున్నారు. దేవుని బిడ్డలు నీచంగా మాట్లాడుతున్నారు. దేవుణ్ణి దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఇది ఎన్నాళ్ళ వరకు? ఆ దినాలు కూడా ప్రభు హెచ్చరించినాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇర్మియా ద్వారా హెచ్చరించినాడు. లోబడిన ప్రజలకు శ్రమ అంటూ యెషయా ద్వారా హెచ్చరించినాడు. ఎన్నాళ్ళ వరకు ప్రభు సహించుకున్నాడు. నిజంగా అటువంటి దేవుడు మన దేవుడు చెప్పిన తర్వాతే చేస్తాడు. చాలా అవకాశాలు ఇచ్చిన తర్వాతనే జరుగుతాయి. ఇర్మియా ద్వారా ప్రకటించినాడు. ఇర్మియా ద్వారా సిద్కియా రాజుకి, యెహోయాకీనుకి చెప్పించినాడు. దేవుడు ఇలా చెప్తున్నాడు నెబుకద్నెజరుకి, బబులోను రాజు నెబుకద్నెజరు, మీరు లొంగిపోండి, లేదా వాళ్ళు మిమ్మల్ని పట్టుకుపోయి
వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు, కొంతమంది చంపేస్తారు, ఖడ్గం పాలవుతారు అని చెప్తే ఇర్మియాని బట్టి గుంటలో వేసినారు, గోతులో వేసినారు, చెరసాల్లో బంధించినారు. ఇర్మియా యోగులాగా తన పుట్టిన దినాన్ని శపించుకునే అంతగా విసిగిచ్చినారు ఆ దినాల్లో రాజులకు ప్రవక్తగా ఉన్నాడు ఇర్మియా గారు. వినరు. అందుకే దేవుడు అంటాడు కదా 23లో, నా గద్దింపుని మీద తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మని మీ మీద కుమ్మరించుదు, నా ఉపదేశం నీకు తెలిపేదను, నేను పిలువుగా మీరు వినకపోతున్నా, చేచాపక ఎవరు లక్ష్య పెట్టకపోయి, నేను చెప్పిన పోతే ఏమి మీరు వినక త్రోసివేసితురు, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయం మీదకి తుఫాను వెలి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొదపెట్టదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నా శ్రద్ధగా వెదకదురు గాని వారికి నేను కనబడుకుందును. కాబట్టి దేవుడు ఆ విధంగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా తన భక్తుల ద్వారా చెప్పిస్తే భక్తులను బాధ పెట్టినారు, భక్తుల ప్రాణం విసిగిపోయేంతగా చేస్తున్నారు. దేవుడు చెప్పాడంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. కాదు, ఇర్మియా అబద్ధం చెప్తున్నాడు, మనం బలహీనులుగా చేస్తున్నాడు ఇర్మియా, మనం బలవంతులం, మనం జయించవచ్చు బబులోను రాజుని అని చెప్తే వాళ్ళ మాటలు ఎక్కినాయి, కానీ రాజుకి సిద్కియాకి ఇర్మియా మాటలు ఎక్కలేదు. చివరికి ఇర్మియా ఏది చెప్పినాడో అది అంతా జరిగింది. ఆయన చెప్పింది నెరవేర్చువాడు. చాలా అవకాశాలు ఇస్తాడు, చాలా ఇయర్స్ కూడా ఇస్తాడు, చాలా దినాలు ఇస్తాడు. వినాలి, అది ప్రభు కోరుకుండేది. భక్తుల ద్వారా, వాక్యాల ద్వారా ప్రభు మాట్లాడతాడు, దర్శిస్తాడు. నీవు దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి గనుక అంటాడు. దర్శించిన కాలం ఎరుగకపోతే అప్పుడు శిక్ష వస్తుంది. అందుకే హోషియాలో ఉంటుంది 14:1, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి. అంటే ఎవరి పాపమే వాళ్ళని పట్టుకుంటది. చాలా మందికి తెలియక ఏమంటారంటే ఆ దేవుడు ఏం దేవుడు శిక్షిస్తాడు అని. దేవుడు ఎవరి పాపాన్ని బట్టి వాళ్ళు కూలిపోతారు, కానీ దేవుడు పనిష్ చేసే దేవుడు కాదు. చాలా అవకాశాలు ఇచ్చిన తర్వాత వారికి ఇంకా వదిలేస్తాడు వారి ఇచ్చకి. కనుక నీ దేవుడిని యెహోవా తట్టు తిరుగుము అని ఇంకా ప్రభు చెప్తూనే ఉంటాడు. ఈ దినాలు ఎందుకు ఇంకా అంటే దేవుణ్ణి పరిశుద్ధాత్మ దూషించే వాళ్ళు ఇంకా ఎందుకు జీవిస్తూనే ఉన్నారంటే అవకాశాలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇంకే యెషయా గారు కూడా ప్రవచిస్తాడు 52లో అంటాడు, నేను వచ్చినప్పుడు ఎవడనూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరం ఇయ్యకుండానేలా. దేవుడు పిలిచినప్పుడు పలకట్లేదు, ఉత్తరం ఇయ్యట్లేదు. నా చెయ్యి విమోచింపలేనంత కురచ అయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనిటువంటి వాటి చేపలు నీళ్లు లేక కంపు కొట్టి చచ్చిపోతాయని చెప్తున్నాను ప్రభువారు. సృష్టికర్తకు సృష్టి లోబడుతుంది. నేను చేయగలను, కానీ మీరే నా మాట వినటం లేదు. సృష్టిని ఆజ్ఞాపించగానే లోబడుతుంది, కానీ మీరు లోబడటం లేదు. లోబడనల్ల పరిచయం దినమంతా నా చేతులు చాపుతున్నా అన్నాడు. అన్ని అవకాశాలు ఇచ్చిన తరువాతనే ప్రభు కలుగజేసుకుంటాడు. ఎవరి పాపమే వారిని పట్టుకుంటుంది. అది గ్రహించరు. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవాయందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టం లేకపోయాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఇష్టం లేదు కాబట్టి వారు ఇచ్చకు వదిలేస్తాడు ప్రభువారు. అందుకే అంటాడు, తర్వాత నువ్వు నీ సమయానికి ఇచ్చిన సమయం అంతా వృధా చేసి తర్వాత నాకు మొరపెడితే నేను వినను, నేను నవ్వుతాను అంటాడు ప్రభువారు. ప్రభు చెప్పినప్పుడంతా ప్రభువుని అపహాసం చేస్తే సమయం అయిపోయిన తర్వాత, ప్రభు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత ప్రభు నవ్వాల్సి వస్తుంది. అది ప్రభు చెప్పేది. కాబట్టి ఒక అతను చెప్పినాడు, చాలా మంది చూసుంటారు యూట్యూబ్లో ఆయన సాక్ష్యం. నేను రీసెంట్గా చూసినాను. చాలా షార్ట్గా ఉంటాడు, మరగుజ్జు అన్న పాపము. చాలా ఎంత చక్కటి వాక్యాలు మంచిగా వీధిలో కూర్చోబెట్టి నవ్విస్తూ వాక్యం చెప్తా ఉంటారు. ఆయన విధానం అట్లా ఉంటుంది, వాక్యం చెప్పే విధానము. కాబట్టి ఆ విధంగా వాక్యం చెప్తుంటే ఒకసారి సాక్ష్యం విన్నానంటే వాళ్ళ చెల్లి అంటే చాలా ఇష్టమంట, వాళ్ళ తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టమంట, ఆయనకి చాలా బాగా చూసుకుంటారంట. అయితే వాళ్ళ చెల్లిని బాప్తీసం తీసుకోమని మందిరంలో వాళ్ళు అన్యులుగా ఉండేది ప్రభుని నమ్మినారంట. తల్లిదండ్రులు కూడా ప్రభుని నమ్మాలని ఆశపడేవారంట. ఈయన ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ చెల్లికి మందిరానికి వెళ్తా ఉంటే
బాప్తీసం తీసుకోమని చెప్తుంటే, లేదు నేను ఇంకా ఎగ్జామ్స్ రాయాలి, ఇంకా నాకు టైం ఉంది, ఇప్పుడే కాదు, నాకు ఎగ్జామ్స్ అయిపోయి నాకు జాబ్ వచ్చినాక నేను బాప్తీసం తీసుకుంటా అని ఆమె పోస్ట్ పోన్ చేసేదంట. చివరికి ఆ అమ్మాయి ఏమైందంటే ఎగ్జామ్స్ రాసి జాబ్ వచ్చిందంట. ఇప్పుడు నేను బాప్తీసం తీసుకుంటా, నాకు జాబ్ వచ్చిందని పాస్టర్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నా బాప్తీసం తీసుకుంటా మందిరానికని ఆమె బస్సులో ప్రయాణమే వస్తూ ఉంటే ఆ బస్సు ఒక నదిలో పడిపోయిందంట. ఆ నదిలో పడిపోయిన వాళ్ళకు న్యూస్ వచ్చిందంట. న్యూస్ చూసి వార్తలు టీవీలో వస్తుంటే చూస్తూ ఉంటే ఫలానా బస్సు నదిలో పడిపోయింది, పలానా ఊరు నుంచి వచ్చే బస్సు, పలానా బస్సు నదిలో పడిపోయి అందరూ చనిపోయినారు. గుండెలు బాదుకున్నా అంట. ఈ వార్త వినగానే ఆయన తండ్రి ఇక ఆ బాధ తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆయన చనిపోయినంట. చేసుకుంటే ఈయనకి ఏమి చేతగానాడు, పని చేయలేని చేతగానాడు, మరగుజ్జుగా ఉన్నాడు కదా, ఆయన బాధపడతా ఉంటే వాళ్ళమ్మకు తెలిసి ఆమెకి కూతురు భర్త ఇద్దరు చచ్చిపోయినారని ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట. ఈయనకు అర్థం కాలేదంట, నేను ఇంకెవరి కోసం బతకాలి, నాకు తల్లి లేదు తండ్రి లేదు, నేను ప్రాణంగా ఇష్టపడే నా చెల్లి చనిపోయింది అని చెప్పి ఈయన కూడా చనిపోదామని వెళ్ళి ఒక ప్రదేశంలో అట్లా పైకి ఎక్కి ఉండగానే ఆ దైవజన్ పేరు కూడా చెప్పారు, నాకు గుర్తులేదు. ఒక దైవజన్ వెనక నుంచి వచ్చి దేవుడు అన్నాడు, ఎవరో ఒక అతను అక్కడ నిలబడి ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నట్టున్నాడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చేపట్టుకొని దింపటం, ప్రభు గురించి చెప్పటం, ప్రభు రక్షకుడైన ఆయన మనం సూసైడ్ చేసుకోకూడదు, ఆయన ప్రాణం ఇచ్చినాడు, మన ప్రాణం మనం తీసుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు, ఆయన చేతిలోకి రమ్మని సువార్త చెప్పినప్పుడు ప్రభువుని అంగీకరించి గొప్పగా వాడబడుతున్నారు. నిజంగా దేవుడిచ్చిన సమయం పోస్ట్ పోన్ చేసుకోకూడదు. ఆమె బాప్తిసం కొరకై వస్తూ ఉంది, బాప్తిసం తీసుకోకుండానే చనిపోయింది. మన టైం కాదు, మనమంటూ ఒక టైం పెట్టుకుంటాం, మన టైం కాదు, దేవుని టైంని మనం ఆలర్ చేయాలి. దేవుడు మనకంటే గొప్పవాడు కదా, దేవుడు మనకంటే పెద్దవాడు కదా, మనల్ని పుట్టించింది మన దేవుడు కదా, పేరెంట్స్గా పిల్లల్ని అంటాం కదా, నేను కదా మిమ్మల్ని పుట్టి కన్నది అని. మరి దేవుడు మనల్ని కన్నాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని భూమి మీదకి తెచ్చాడు. ఆయన టైంలో ఆయనకు లోబడాలి. ఏ విషయంలో అయినా సరే ఆయన టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి మనం లోబడాలి. అది ఆయన ఆశపడతాడు. తర్వాత నా ఆలోచన వినలేకపోయినా గద్దింపును తృణీకరించినారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. అంటే దేవుడు ఇంకా వాత వేయబడి మన సాక్షికి చెప్పేస్తాడు, వినట్లేదు కదా, నీకెట్లా మనసు వస్తే అట్లా చేసేసుకో, నీకే ఆలోచన వస్తే ఆలోచన నెరవేర్చేసుకుంటాడు. ఇక కార్యం జరగదు, పరిశుద్ధాత్ముడు ఉండడు కదా, పరిశుద్ధాత్మ గద్దింపు ఇంకా ఉండదు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. అందుకే తప్పు చేసిన ఏమీ అనిపించదు, తప్పే ఇష్టంగా అనిపిస్తుంది, తప్పే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అదనమాట పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినప్పుడు సైన్ ఏంటంటే మనం తప్పు చేసినా మనకి ఏమనిపించదు, ఎవరికైనా కీడు చేసినా మనకి ఏమీ అనిపించదు. కాబట్టి ఇవన్నీ కూడా కామన్ లాగా నార్మల్గా అయిపోతుంది. నా మనసే ఇది ఏం కాదు, అది పరిశుద్ధాత్ముడు లేకపోతే. పరిశుద్ధాత్మ ఉంటే చిన్న విషయం కూడా తప్పిపోయినా పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు. అది ఆ గద్దింపు లేకపోతే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో లేడని. అందుకే వాళ్ళ ఆలోచనలు అనుసరించేస్తారంటున్నాడు ప్రభువారు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరిచి నిర్మూలమవుతారు. బుద్ధిహీనులు ఏమనుకుంటారు, అదే మాకు క్షేమం ఉంది అని అనిపిస్తుంది. ఏ మార్గంలో గురించినా ఇదే నేను అనుకుందే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, అదే బుద్ధిహీనత. వాక్య ప్రకారం పోవటం కానీ దేవుని అడగటం కానీ ఇక చేయలేరు. అది అన్నమాట. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా ఉంచడం. ఎప్పుడైతే దేవుని మాట వింటామో మనం సురక్షితంగా ఉంటాం. ఆయన రెక్కల కింద వస్తాడు, ఆయన చేతిలో మనం చెక్కుకుంటాడు. వాళ్ళు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాడు. మనం నెమ్మదిగా సుఖముగా సురక్షితంగా ఉండాలంటే ప్రభువుకు మనల్ని అప్పచెప్పుకోవాలి. మనల్ని పుట్టించిన ప్రభు మాట మనం వినాలి. మనం ఆయన మాట ధిక్కరించకూడదు. అది ప్రభు వారు కోరుకుండేది. కాబట్టి దేవుడు అంటాడు కదా ఆదికాండం 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు, ఆయన ఒక టైం వరకే వదిలేస్తాడు. ఇంకా వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లకును. అందుకే ఆయుష్ తగ్గిపోయింది. 900 ఏండ్లకు పైగా జీవించిన ఆయుష్ 120 ఏండ్లకు వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా పాపం మూలంగానే ఆయుష్ తగ్గిపోయింది.
కాబట్టి ఈ విధానంగా ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. యెషయా 30:10-11 ఏముందంటే, మీకు మేలు కలుగునని నీతిమంతులు చెప్పుము, వారు తమ క్రియల ఫలం అనుభవించరు. దుష్టులకు శ్రమ, వారి క్రియ ఫలము వారికి కలుగును. ఎవరి క్రియ ఫలము వారికి. నీతి క్రియలు చేసేవారికి నీతి ఫలం, దుష్ట క్రియలు చేసేవారికి దుష్టి యొక్క ఫలము, అంతే. కాబట్టి దేవుని మాట వినాలి. యెషయా 55:3 చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వింటే మీకు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తా, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుతా అని ప్రభు చెప్పిన మాట ప్రకారం దావీదుకు చూపినట్టుగా శాశ్వత కృప మనకు చూపాలంటే, మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానంలో నిబంధనలు నెరవేర్చాలంటే చెవియొగ్గి దేవుని మాట వినాలి. ప్రతి విషయానికి బైబిల్ చదవాలి, దేవుని అడగాలి. ప్రతి విషయానికి మోకాలేసి ప్రార్థన చేస్తే ప్రభు మనకు ఆలోచన పుట్టిస్తాడు. ఆ విధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ గైడెన్స్ మనకు నిత్యము ఉంటది. ఆ విధంగా దేవుని మాట మనం విన్నట్లయితే సురక్షితంగా ఉంటాం, భద్రంగా ఉంటాం. మనకు భయం ఉండదు. ఇక ప్రభు ఉంటే భయం ఉండదు. 1000 మంది మనకు విరోధులైన భయం ఉండదు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయాలని కోరుకున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ చేతకు మనం అప్పచెప్పుకొని ఆయన చెప్పినట్లుగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.